ట్యాపింగ్ వెనుక ఆదేశాలు ఎవరివి? ఆ ఫోన్ నెంబర్లు ఎవరిచ్చారు? డేటా అంతా ఎవరికి పంపించారు? ఇవి ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుపై సిట్ కురిపించిన ప్రశ్నలు. ఎలక్షన్ సర్వేల నుంచి ఎస్ఐబితో సంబంధాల వరకు కూపీలాగే ప్రయత్నం చేసింది సిట్. మరి 11 గంటల విచారణలో శ్రవణ్ రావు చెప్పిందేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ రావును సిట్ మరోసారి విచారించింది. నిన్న ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు దాదాపు 11 గంటల పాటు జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఎంక్వైరీలో శ్రవణ్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రవణ్ రావు సెల్ ఫోన్లలోనే డేటా రిట్రీవ్ చేశారు అధికారులు. 2 మొబైల్ ఫోన్లను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించగా వాటిలోని కాల్ లాగ్స్, మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ ఆధారాలను సేకరించారు. గత విచారణ సమయంలో చెప్పిన అంశాలు, సెల్ ఫోన్లలోని డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి నెంబర్లను ట్యాప్ చేశారు, ఆ ఫోన్ నెంబర్లు ఎవరిచ్చారు, ఆ సమాచారాన్ని ఎవరెవరికి పంపారన్న దానిపై కూపీలాగారు. ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలపై సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలను శ్రవణ్ రావు సేకరించినట్లు తెలుస్తోంది. ఆ నివేదికలు ఎవరి ఆదేశాలతో పంపించారనే విషయంపై సిట్ ఫోకస్ చేసింది. ఎస్ఐబి టీంతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపైన సిట్ ఆరా తీసింది. ఎస్ఐబి అధికారులు, ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలతో పలు కోణాల్లో ప్రశ్నలు సంధించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులకు ఎస్ఐబికి మీడియేటర్గా శ్రవణ్ రావు ఉన్నట్లు సిట్ గుర్తించింది. అలా మీడియేటర్గా ఉంటూ కొంతమంది రాజకీయ నాయకులకు కీలకంగా సమాచారాన్ని చేరవేసినట్లు గుర్తించింది. నిన్నటి విచారణ సమయంలో శ్రవణ్ రావు ఇచ్చిన సమాచారాన్ని సిట్ విశ్లేషించాల్సి ఉంది. అయితే ఆలోపే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులను కూడా సిట్ విచారించే అవకాశం కనిపిస్తోంది.